నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంచాయతీ నూతన చట్టం ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి. నూతనంగా ఎన్నికైన సర్పంచుల ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో ఆదివారం ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం. జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి. చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. న్యాయ విజ్ఞాన సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి సంతోష్ కుమార్. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వారు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయడం వల్లనే బతుకమ్మ చీరల పంపిణీ నిలిచిపోయిందని నిర్మల్ ఎమ్మెల్యే అల్లూరి ఇంద్రకరణ్ అన్నారు. శనివారం స్థానిక మార్కెట్ యార్డులో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బతుకమ్మ చీరలను పండుగ సమయంలో పంపిణీ చేశామని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల కారణంగా ఆలస్యంగా అందజేయడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాల నిండిన మహిళలందరికీ చీరలు అందజేయడం జరుగుతుందన్నారు. ఇది మనము దసరా అప్పుడు లోపంటే మనం ఇవ్వాలి. అప్పుడేంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్కు దరఖాస్తు పెట్టి ఈ చీరలు ఇప్పుడు ఇవ్వద్దు, ఎలక్షన్లు వస్తున్నాయి, చీరలు ఇప్పుడు ఇస్తే ఓట్లంతా వాళ్ళ దిక్కుపోతాయని చెప్పి ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు. కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఏమన్నదంటే ఇవి ఎన్నికలు అయిన తర్వాత ఇవ్వండి అని చెప్పి ఆ విధంగా తెచ్చినాయని ఇదే మార్కెట్ కమిటీ గోడౌన్లోనే ఈ చీరలన్నీ నిర్మల్ తాలూకాకు సంబంధించినవి. మరి అన్ని ప్రాంతాలు ఇక్కడ పెట్టి తాళం వేసి పెట్టిర్రు. మేము అన్ని ఊళ్ళో చెప్పినాం మీకు చీరలు వచ్చినాయి ఇవ్వకుండా ఆపిర్రు, కానీ మళ్ళీ ఎలక్షన్ ఎట్లా అయిపోతే అట్లా ఇస్తా అని చెప్పినాం. పల్లెటూరులో అన్నీ చేసినాం. చేనేతల చేత రేపడిన చీరను అందరికీ అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ చైర్మన్ అజీం బి న్యాయ, కమిషనర్ రవిబాబు, నాయకులు మారుగుండ రాము, మారుగుండ నరేందర్, డి శ్రీనివాస్, ముడు సత్యనారాయణ, నేరెల్ వేణు, పోచెట్టి, ఎస్పీ రాజు, ధర్మ శ్రీనివాస్, పాకాల రామచందర్, నవీన్, మజార్తో పాటు ఆయా వార్డు కౌన్సిలర్లు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషను కోడ్ తీసేయడం జరిగింది. ఇప్పుడు దాని కొరకే ఈ చీరలు అనేది పంపిణీకి మన సులువుగా అయింది. కాబట్టి కూడా బియ్యము వేరే వారి వాళ్ళతో తెప్పించుకొని తీసుకుంటారు. ఇప్పుడు ఆ బియ్యం బంద్ అయిపోయినాయి. ఇప్పుడు అక్కడ వచ్చి మన తంబు అంటే ఇక్కడ ఆ మార్క్ పెడితేనే బియ్యం వస్తాయి. అందరు వచ్చి బియ్యం తీసుకోలేరు కదా, అందుకొరకు ఆ పద్ధతి పోయింది. అటువంటి వాళ్ళకి ఇప్పుడు మనం చీరలు ఇస్తున్నాము. ఇప్పుడు ఇవాళ ఇక్కడ 5 వార్డులు, 35 వార్డు, 36 వార్డు, 10వ వార్డు, 11వ వార్డు, 12వ వార్డు, 1వ వార్డు, 2వ వార్డు, 8వ వార్డు, 14వ వార్డు ఈ వార్డులకు సంబంధించిన అందరూ కూడా వచ్చారు. ఎవరైనా రాకు ఆ మిస్ అయిన వాళ్ళు ఉంటే దీని తర్వాత కూడా మనము డీలర్ల ద్వారా ఇవ్వడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. साड़ियों की तकसीम अमल में लाई जा रही है और अब जो ताख़ीर हुई है क्योंकि इलेक्शन कोड था जिसकी वजह से ताख़ीर हुई है, कोर्ट में नहीं दे सकते हैं, इसलिए अभी हमारे तहसीलदार साहब ने बताया है कि जो भी लोग राशन ले रहे हैं कंटिन्यू उन्हीं को ये
साड़ियाँ लेने का हक होगा, दूसरे को क्या नहीं होगा। अगर कोई 3 महीने के तक अगर कोई अनाज नहीं लाए राशन कार्ड से तो उनका नाम हलफ निकाल दिया जाएगा और उनको साड़ी नहीं दी जाएगी। अगर एक घर में 18 साल की उम्र से ज़्यादा जो भी रहेंगे उनको साड़ी दी जाएगी, लेकिन वो राशन लेने के काबिल और लिए हैं तो आएंगी, नहीं तो नहीं आएंगी। यहाँ पर कोई डिस्कस करने का मामला नहीं है। जो तेलंगाना हुकूमत जो रूल्स रेगुलेशन लगाई है उसको हमारे इंदिरा करण रेड्डी साहब भी समझाएंगे, इसलिए मुझे जो मौका दिया गया है शुक्रिया। భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో ఆదివారం ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4 వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుకు పొందేందుకు అవకాశం కల్పించబడ్డారన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని 749 పోలింగ్ బూత్లలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. బిఎల్ఓల సమక్షంలో ఫారం నంబర్ 6 ద్వారా దరఖాస్తు చేసుకుంటే కొత్త ఓటర్ జాబితాలో పేర్లు నమోదు చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఓటర్ కార్డు ఉండి జాబితాలో పేరు లేని వారు, తప్పప్పుడున్నవారు పోలింగ్ బూత్లో మార్పు కోసం దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోరన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో శనివారం జడ్పీ చైర్పర్సన్ శోభారాణి అధ్యక్షతన జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ సమావేశం నిర్వహించారు. సమావేశానికి 4 జిల్లాల్లోని 10 మంది ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్న, రేఖా శ్యామ్నాయక్, రాథోడ్ బాపురావు, దుర్గం చిన్నలతో పాటు ఎంపీ నగేష్ హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో నూతనంగా శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలుపుతూ జడ్పీ అధికారులు, సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సమావేశంలో 42 అంశాలతో ఉన్న అజెండాపై చర్చ కొనసాగగా ప్రధానంగా విద్యాశాఖ, మిషన్ భగీరథ, ఆర్ఎండ్బి శాఖలో జరుగుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల అధికారులు వివరించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్పై నమ్మకంతో ప్రజలు రెండవసారి అఖండ మెజారిటీతో టీఆర్ఎస్ని గెలిపించి సీఎం పట్ల విశ్వసనీయతను ప్రదర్శించారని పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. జిల్లా సర్వసభ సమావేశంలో చర్చించిన పలు అంశాలను, సమస్యలను పరిష్కరిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందేలా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. మేడం ఒక్క నిమిషం సార్. రెండవసారి జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు జరగడము, 11వ తేదీ డిసెంబర్ ఎన్నికల రిజల్ట్స్ రావడము, దాంట్లో టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో 119 స్థానాలలో 88 స్థానాలు గెలిచి ఎంఐఎం మరి పొత్తుతో ఇంకో 7 స్థానాలు అంటే 95 స్థానాలు గెలిచి అత్యధికంగా ప్రజల యొక్క ఆదరణ, ప్రజాభిప్రాయంలో కొత్త ప్రభుత్వంలో ఎన్నో రకాలుగా మనం అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూడా తప్పకుండా నెరవేర్చడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చడం జరిగింది. భవిష్యత్తులో కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని తప్పకుండా నెరవేర్చడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఓటాని బడ్జెట్లో మరి మనకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినంత ఎటువంటి వనరులు కూడా రాలేదు. మరి ఏదైతే ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ మా ఎంపీ గారు ఇక్కడ ఉన్నారు, గతంలో రైల్వే బడ్జెట్లో చూపించినట్టు జనరల్ బడ్జెట్లో మాత్రం ఏమి అక్కడ చూపించలేదు. రేపు రైల్వే బడ్జెట్లో కానీ మనకు ఆర్మూర్ ఆదిలాబాద్ దానికి మనం జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్లో తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ అది తొందరగానే తీసుకోవడానికి ప్రయత్నము జరగాలని చెప్పి వీలైతే మేము కూడా ఈ పార్లమెంట్ సెషన్లో వెళ్ళి మరి అక్కడ కూడా రైల్వే మినిస్ట్రీలో మరి ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి సంతోష్ కుమార్ అన్నారు. మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు, బాధ్యతలు కల్పించడం జరిగిందని, వాడికి భంగం కలిగించినట్టయితే చట్టాన్ని ఆశ్రయించవచ్చని తెలిపారు. న్యాయ విజ్ఞానంపై ప్రజల్లో చైతన్యం తెస్తున్నామన్నారు. ముఖ్యంగా విద్యార్థులు రాగింగ్కు దూరంగా ఉండాలన్నారు.
సమాచార హక్కు చట్టం, ప్రాథమిక హక్కులు, న్యాయ సేవకార చట్టం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చట్టాలను గౌరవిస్తూ సమాజాన్ని బాగు చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జడ్జి మిలిద్ కాంబ్లే, ప్రిన్సిపాల్ జడ్జి జావేద్ పాషా, కళాశాల ప్రిన్సిపాల్ గులాం దుర్రాని, న్యాయవాదులు లింగయ్య, రమణారావు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ నూతన చట్టం ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధిపై పయనిస్తాయని నిర్మల్ శాసనసభ్యులు అల్లూరి ఇంద్రగడ్డ అన్నారు. శనివారం నిర్మల్ మండలంలోని ఎల్లపల్లి, కొండాపూర్ గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా సర్పంచులతో పాటు వార్డు సభ్యులచే ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఎల్లపల్లి గ్రామ సర్పంచ్గా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో బాధ్యతగా నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను. అట్లా ఉంచుకోండి. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించారన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకం తగ్గించి భూతాపం పెరగకుండా పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత సర్పంచులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అల్లోల మురళీధర్ రెడ్డి, అల్లోల గోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ముత్యం రెడ్డి, పిఎస్సి చైర్మన్ రామేశ్వర రెడ్డి, గంగారెడ్డి, భీమరావు, ప్రసాద్ రెడ్డితో పాటు సర్పంచులు అల్లోల రవీందర్ రెడ్డి, నవాద్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు 1వ విడత, 2వ విడత, 3వ విడత ఎన్నికలు మనం 30వ తేదీ పూర్తయిన సందర్భంగా నిన్నటి వరకు అన్నీ కూడా రిజల్ట్స్ అయిపోయి గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా సర్పంచులు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ కూడా క్లియర్ అయిపోయి ఇవాళ ప్రభుత్వము ఆదేశానుసారము ఇవాళ 2వ తేదీ ఫిబ్రవరి 2019 సంవత్సరం రోజున సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కూడా బాధ్యతలు స్వీకరించి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నేను ఎల్లపల్లి గ్రామస్తులను నివాసిని కాబట్టి ఈరోజు నిర్మల్ తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించి వారికి ఛార్జ్ ఇవ్వడం జరిగింది. వారికి గ్రామ పంచాయతీ సర్పంచ్గా రవీందర్ రెడ్డి గారు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ 5 సంవత్సరాల మరి ఏదైతే మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఉందో దాన్ని మీరు అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలకు ఎటువంటి అవినీతి లేకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా మరి ఏదైతే కొత్త చట్టం ప్రకారము ఏ శాసనం ద్వారా మరి ఏ విధమైనటువంటి మనకు హక్కులు మరి కార్యక్రమాలను బాధ్యతలను అవన్నీ కూడా నెరవేర్చి మంచి పేరు తీసుకొచ్చుకోవాలని చెప్పి ఇది మా సొంత గ్రామం కాబట్టి మరి మీరు కూడా ప్రతి ఒక్కటి కూడా గతంలో భీమరావు సర్పంచ్గా ఉండి ఎన్నో కార్యక్రమాలకు తిరిగి చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా ఇంకా ఎక్కువ పనులు చేయించుకొని గ్రామంలో అన్ని పనులు మాకు ఎటువంటి ఇబ్బంది లేదనే విధంగా మనం చేసుకుంటే అన్నిటికన్నా ముఖ్యంగా రాబో చట్టంలో పరిశుభ్రత, పచ్చదనం అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది.
ప్లాస్టిక్ కాగితాలు వాడడమే బాగా తక్కువ చేయాలి. పేపర్ వాడడం కానీ ఏదైతే మనము జనుముతో చేసినటువంటి సంచులు కానీ వాడితే మనకి ఎటువంటి నష్టం జరగదు. పర్యావరణ రక్షణ కొరకు మనందరం కూడా మరి కాపాడుకోవాలి. ఇళ్ళపల్లిని మరి అనునిత్యం మీకు ఏ సమస్య ఉన్నా దానికి నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పి గ్రామ నివాసుడిగా మీ అందరికీ ఇస్తున్నాను. జిల్లా విద్యుత్ శాఖ అధికారిగా చౌహాన్ శనివారం బాధ్యత స్వీకరించారు. ఇక్కడ విద్యుత్ శాఖ అధికారిగా పనిచేసిన జాడ ఉత్తమ్ ఆదిలాబాద్కు బదిలీ చేయగా అక్కడ పనిచేసిన చౌహాన్ నిర్మల్కు బదిలీ చేయడంతో పాటు శాఖా కార్యాలయంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన జిల్లాధికారికి విద్యుత్ శాఖ డి మసూన్తో పాటు ఉద్యోగులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను జయవంత్ చౌహాన్ ఎస్సీ ఎలక్ట్రిసిటీగా నిర్మల్ ఎస్సీగా ఈరోజే బాధ్యతలు తీసుకుంటున్నాను. నేను ఆదిలాబాద్ నుంచి ఎస్సీ ఆదిలాబాద్గా ఉండి ఈరోజు ఇక్కడ ఎస్సీగా జాయిన్ అయినాను. ప్రజలతో విజ్ఞప్తి ఏంటంటే మా అందరికీ ప్రజలు మా ఎలక్ట్రిసిటీ వాళ్లకు సహకారంగా ఉండి సకాలంలో బిల్లులు కట్టి రైతులు కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా మా నంబర్స్కి కాల్ చేయొచ్చు. మేము సదా మీ సేవలో ఉంటాం. నమస్కారం. నేను ఇక్కడ 1 ఇయర్ 6 మంత్ ఇక్కడ నేను పనిచేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రజలు చాలా మంచివారు. ఇక్కడ సరస్వతి అమ్మవారి దేవాలయము, గోదావరి నది ఉంది, IIIT బాసర ఉంది. ఇంకా కలెక్టర్ ప్రశాంతి మేడం గారి ఆధ్వర్యంలో నేను ప్రశాంతంగా ఇక్కడ పనిచేయడం జరిగింది. నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలుపొందిన వారు శనివారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ పంచాయతీ నిర్మల్ మండలంతో పాటు సోన్, సారంగాపూర్, దిలావర్పూర్, మామిడ, లక్ష్మణచింతామణిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగింది. గ్రామ పంచాయతీలను ప్రత్యేక అధికారులు నూతనంగా ఎంపికైన సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో సంబరాలు జరుపుకున్నారు. గ్రామస్తులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. నిర్మల్ మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యంరెడ్డి, మాజీ ఎంపీ పల్లెలో గోవర్ధన్రెడ్డి, గంగారెడ్డి సర్పంచ్ల వలిస్తూ శాలువా పూలమాలతో సత్కరించారు. ఇదిలా ఉండగా నిర్మల్ మండలంలోని అక్కాపూర్ గ్రామ సర్పంచ్గా ధర్మారం సుజాత, అనంతపేటలో నేరెల విజయ, భాగ్యనగర్లో కానగిరి భూమయ్య, చిట్టెల్లో పడగంట రమేష్, డాంగాపూర్లో భువనగిరి సనిత, కొండాపూర్లో నవాద్ గంగాధర్, మేడిపల్లిలో కుంట దుర్గా, ముజిగిలో పులాస రాజమణి, ముక్టాపూర్లో ఆదిమొల్ల మర్చన, నీలాపేటలో సూరపు సాయన్న, న్యూ పోచంపాడులో గంగ భూమేష్, రత్నాపూర్ గన్లో పీచర లావణ్య, తలవిదలో తోకల అనిల్, వెంగపేటలో కొప్పుల గంగయ్య, ఎల్లారెడ్డిపేటలో కొమర సాయన్న, కౌట్లకేలో ఎం లక్ష్మి, రానాపూర్లో చౌన్ సునీత, లంగడాపూర్లలో శ్రీనివాసరెడ్డి, తాంశలో పులాస లక్ష్మి, ఎల్లపల్లి గ్రామ పంచాయతీ కల్లోజు రవీంద్రరెడ్డిలు శనివారం సర్పంచులుగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ పడకంటి రమేష్ అను నేను సర్పంచ్గా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో బాధ్యత సుజాత పోషిట్టారు. అక్కాపూర్ గ్రామానికి అంతఃకరణ శుద్ధితో స్వీకరిస్తాను. పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అక్కాపూర్ గ్రామ పంచాయతీ
చూడు బాబాయ్ నేను జాఫరాపూర్ గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనందున సర్పంచ్ నైనా కురిపెల్లి సునీత అను నేను తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ చట్టము 2018 అనుసరిస్తానని సభ మర్యాదలు పాటిస్తానని భయము గాని పక్షపాతము గాని రాగద్వేషాలు గాని చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మీరు అంటారు కంటే గ్రామానికి వార్డు సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన చూపుతానని భారతదేశ నేను స్వీకరించబోయే శుద్ధితో బాధ్యతలు నిర్వహిస్తానని పవిత్ర హృదయముతో ఫోటో తీసుకు మెడల్ ఉన్నాయి పూలమాలలు తీయకుండా శాలువాలు తీయకుండా అటు తీసుకోండి. రమ్మను మీరు రానగల అలాగే సోన్ మండల కేంద్రంలో టి వినోద్, పాతపోచపడిలో కావలి మమత, జాఫరాపూర్లో కొరిపెల్లి సుజాత, కడతాల్లో బర్మలక్ష్మి, కూచన్పల్లిలో సందూర్ రాజేందర్, లోకల్ వెల్మెల్లో వంజరి కవిత, మాదాపూర్లో రాజా నరసింహారెడ్డి, న్యూ వెల్మెల్లో అంకం గంగామణి, పాక్పట్లలో ఎల్చల్ గంగారెడ్డి, సిద్దరకుంట్ల అరుగురు వైపాల్రెడ్డి, గంజాల్లో సోదరగా లావణ్య, సాకర్లో సుంచు జ్యోతి, సంగంపేటలో మారు విలాస్, న్యూ బొప్పారంలో హరిత, చించోలి విగ్రహంలో లక్ష్మి రమేష్లు సర్పంచులుగా ప్రమాణ స్వీకారం చేశారు. న్యూముజ్గి గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ
న్యూముజ్గి గ్రామానికి ఉప సర్పంచుగా ఎన్నికైనందున శాసనము ద్వారా గ్రామానికి వార్డు సభ్యులుగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఈ రోజు నుండి మేము ముజీ గ్రామంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మెడికల్ ఆఫీసర్స్ కానీ మా యొక్క పంచాయత్ సెక్రటరీ కానీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజు నుంచి ముజీ గ్రామంలో మాకు ఎంతో భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించి మమ్మల్ని మీరందరూ ఆదరించినందుకు నా యొక్క పాదాభివందనం తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజు నుంచి నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో బాధ్యతలు నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను.
నిర్మల్ ఎమ్మెల్యే అల్లు ఇంద్రగడ్డ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరైన సబ్సిడీ సిలిండర్ను అందజేయడం జరుగుతుందని 9వ వార్డు కౌన్సిలర్ మేడారం అపర్ణ ప్రదీప్ అన్నారు. శనివారం ప్రధానమంత్రి తి ఉజ్వల్ యోజన పథకం కింద మంజూరైన 35 సబ్సిడీ సిలిండర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఈ పథకం నిరుపేద కుటుంబాలకు ఎంతో మేలు కలుగజేస్తుందన్నారు. రేషన్ కార్డుపై నో సిలిండర్ వారందరూ ఈ పథకాన్ని అర్హులన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణరాజు, గౌతమ్, నిఖిలేష్, సలీంతో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు. ఉజ్వల పథకం ద్వారా ఈరోజు మా ఎమ్మెల్యే గారైనటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారి ఆశీస్సులతో మా వార్డుకు 35 సిలిండర్లు శాంక్షన్ కావడం జరిగింది. అందులో భాగంగా మా బెనిఫిషియర్స్కు ఇంద్రకరణ్ రెడ్డి గారు మా 9వ వార్డుకు కానీ ఓల్డ్ సిటీలో ఉన్న ప్రజలకు కానీ అందరికీ సేవలు చేస్తూ మరి భవిష్యత్తులో అయినా మంత్రిగా ఎదగాలని చెప్పి మేము వార్డు ప్రజల తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాం. ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం ద్వారా మా వార్డుకి 30 సిలిండర్లు రావడం జరిగింది. ఇంద్రకరణ్ రెడ్డి గారి ఆఫీసులతో మా వార్డుకు 30 సిలిండర్లు రావడం జరిగింది. దానికి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. లక్ష్మణ్ చంద మండలంలోని అన్ని గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఆయా గ్రామాల్లో ప్రత్యేక అధికారులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల చేసి ప్రమాణ స్వీకారం చేయించారు. లక్ష్మణ్ చంద మండల కేంద్రం సర్పంచ్గా సురగడ్డి ముత్యంరెడ్డి, తిరుపల్లి సర్పంచ్గా కొరపల్లి కృష్ణారెడ్డి, కనకాపూర్ సర్పంచ్గా సుక్కు రాజవ్వ, వడ్డాల సర్పంచ్గా అట్ల లలితారామరెడ్డి, చంద్రపూర్ గ్రామ సర్పంచ్గా సాతం బొర్రవ గంగారాం, బాబాపూర్ సర్పంచ్గా కొమ్ము శ్రీ విద్యార్జున్, నర్సాపుడ్డబుడి సర్పంచ్గా లలితా జీవన్ రెడ్డి, కస్తర్ సర్పంచ్గా జేడు శోభారాణి, బోరిగం సర్పంచ్గా మీరు లక్ష్మీ వివన్న, వడ్డాల తండ సర్పంచ్గా మలావత్ వెంకట్రామ్, పీసర్ సర్పంచ్గా బురిలత ఉమేష్, దర్బార్ సర్పంచ్గా రాజేందర్ రెడ్డి, పార్పల్లి సర్పంచ్గా నూకల్ రాజు, మునిపల్లి సర్పంచ్గా పద్మ వెంకటరామరెడ్డి, మల్లాపూర్ సర్పంచ్గా అడిచల రవి, చింతల్ చంద సర్పంచ్గా కోపి లక్ష్మీ ప్రభాకర్, చామన్పల్లి సర్పంచ్గా గంగాధర్, పొట్టపల్లి సర్పంచ్గా హైమావతి రాజులు, వీరితో పాటు అన్ని గ్రామాల్లో ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు సభ్యులను ఆయా గ్రామాల్లో వీడి సభ్యులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. మామడమంలోని 27 గ్రామ పంచాయతీల్లో నూతన గ్రామ సర్పంచుల ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడాలని ప్రత్యేక అధికారులు అన్నారు. శనివారం మండలంలోని 27 గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు, గ్రామస్తులు, వీడి సభ్యులు పాల్గొన్నారు. రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను.
నిర్మల్కు చెందిన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ టి విజయ్ కుమార్ రెడ్డి స్థానిక తిరుమల నర్సింగ్లో ఆర్థోస్కోప్ కీహోల్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. జిల్లాలోనే ప్రథమంగా తక్కువ ఖర్చుతో పేషెంట్కు శస్త్రచికిత్స చేసినట్టు తెలిపారు. తెగిన నరాన్ని గ్రాఫ్ట్ ద్వారా సరిచేయడం జరిగిందన్నారు. ప్రమాదంలో మోకాలు జాయింట్లో జరిగిన పరిస్థితిని విజయవంతంగా చికిత్స నిర్వహించినట్టు తెలిపారు. అనే పేషెంట్కి యాక్సిడెంట్లో నీ జాయింట్లోని యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనే నరం డ్యామేజ్ అయింది. ఎంఆర్ఐ స్కాన్లో ఏసీ లిగమెంట్ టియర్ అని వచ్చింది. అతను రావడంతో మోకాళ్ళు బ్యాలెన్స్ అవుట్ అవ్వడం, ఎత్తుపల్లాల్లో నడిచినప్పుడు బ్యాలెన్స్ అవ్వడం, స్టెప్స్ దిగినప్పుడు బ్యాలెన్స్ అవ్వడం అనే కంప్లైంట్తో వచ్చారు. సో దాన్ని మన సెంటర్లో ఆర్థ్రోస్కోపిక్ కీహోల్ సర్జరీ అంటే 1 సెంటీమీటర్ మాత్రమే కటింగ్ ఉంటుంది. ఈ 1 సెంటీమీటర్ ఇన్సిషన్ ఇచ్చి దీంట్లో ఏదైతే న్యాచురల్గా వచ్చిందో ఈ లిగమెంట్ పాడైన దాని ప్లేస్లో టియర్ అయిందో దాని ప్లేస్లో మనం పక్కన ఉన్న సెమిటెండినోసస్ గ్రాసిలిస్ అనే టెండాన్ గ్రాఫ్ట్ హార్వెస్ట్ చేసి ఈ ఆర్థ్రోస్కోపిక్ కీహోల్ సర్జరీ ద్వారా సరిచేయడం జరిగింది. బైక్ మీద నుంచి పడ్డాను. 1 మంత్ అవుతుంది. పడ్డ తెల్లారే నేను హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ తీసిన తర్వాత ఇక్కడ మోకాలి నరం తెగిందని చెప్పేసి అన్నారు. 6 వారాల తర్వాత అట్లా రమ్మని చెప్పేసి చెప్పారు. మళ్ళీ నేను అక్కడ వెళ్ళలేను. ఇక్కడ విజయ్ సార్ దగ్గరికి వచ్చిన హైదరాబాద్లో 2 లక్షల వరకు ఖర్చు అవుతాయి అన్నారు. మళ్ళీ విజయ్ సార్ దగ్గరికి వచ్చిన చాలా తక్కువ ఖర్చులో చేశారు. ఇప్పుడు చాలా బాగానే ఉంది, నడవగలుగుతుంది. కుంటాల మండలంలో సర్పంచుల ఎన్నికల ప్రక్రియ ముగిగా మండలంలో 15 గ్రామ పంచాయతీ సర్పంచులు గెలుపొందడంతో శనివారం కుంటాల గ్రామ పంచాయతీగా నమోదు ఎన్నికవడంతో ప్రత్యేకంగా దేవేంద్ర రెడ్డి ఆమెతో పాటు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్, నాయకులు ప్రకాష్ గౌడ్, మార్తాండరావు, దత్తు మహేష్, రమణారావుతో పాటు తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో కొనసాగుతున్న సాయి పారాయణం కన్నుల పండుగ కొనసాగుతోంది. సాయి నామస్మరణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా కృపకు ప్రార్థనవుతున్నారు. వారం రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి సాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, పారాయణలో పాల్గొనే ప్రతి భక్తునికి సాయి గ్రంథం ఉచితంగా అందజేయబడుతుందని సాయి దీక్ష సేవా సంస్థ అధ్యక్షులు లక్కాడ్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని బస్ డిపో బోయవాడ దక్షిణముఖ హనుమానాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామికి పూజా కార్యక్రమాలు చేపట్టిన అనంతరం మధ్యాహ్నం మహారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం చేశారు.
वंदन करते हुए निर्मल के प्रति बड़ी सद्भावना रखते हैं। संत ईश्वर भगवान जो है, परमात्मा स्वरूप जो है, वो विश्व की कामना करते हैं, विश्व की मंगल कामना चाहते हैं। लेकिन जो भगवान को, वो परमात्मा को जो प्यारे लगते हैं ना, उसके ऊपर तो भगवान की बहुत बड़ी कृपा होती है। और वही कृपा के अनुसार बाबा के चरणों के दास यहाँ बाबा का विशाल कार्य आरंभ करने की कामना मन में लेते हुए जिन्होंने ये कार्य आरंभ किया है, मेरे प्रति उनका अपार स्नेह है। वंदनीय जगन मोहन रेड्डी गारू, देवेंद्र रेड्डी गारू, जयपाल रेड्डी गारू यहाँ चौकीदार के रूप में खड़े हैं। मेरे पंडरी महात्मा है वो। సోన్మండ్లోని జాఫరాపూర్ ఉన్నత పాఠశాలలో శనివారం బాలసభ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు జానపద నృత్యాలు, పొడుపు కథలు పలువురిని ఆకట్టుకున్నాయి. పాఠశాలలో హిందూ ఉపాధ్యాయుడు మొహమ్మద్ మసీయుద్దీన్ విద్యార్థి చేత కేక్ కట్ చేయించారు. ప్రధానోపాధ్యాయులు తోడిశెట్టి పరమేశ్వర్, నరేందర్ రెడ్డి, నాగేశ్వరరావు, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచాయతీ నూతన చట్టం ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి. నూతనంగా ఎన్నికైన సర్పంచుల ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో ఆదివారం ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం. జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి. చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. న్యాయ విజ్ఞాన సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి సంతోష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.